జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలోని ఓ ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. చింతామణి గణపతి ఆలయం వద్ద గల నాగదేవత నంది విగ్రహం కొమ్ములను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. రోజువారీ నిత్య పూజల్లో భాగంగా ఆలయాన్ని శుభ్రం చేసే క్రమంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఏదేమైనా దేవతలను భక్తి పారవశ్యంతో పూజించి మొక్కులు చెల్లించుకోవాలి తప్ప దేవతా విగ్రహాలను ధ్వంసం చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీయొద్దని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. కఠినమైన ఇళ్లకు శిక్షించాలని మేము బాసర వాసిగా కోరుతున్నాం. అలాగే ఎందుకంటే ఇది కావాలని చేస్తున్నారు, మాకు కూడా అనుమానం ఉంది కాబట్టి మేము కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఉగ్రవాదులు బాసరలో చాలామంది ఉన్నారు. ఇది కావాలని రెచ్చగొట్టే పనులు చేస్తున్నారు. ఎందుకంటే ఇది మంచి పని కాదు. ఇవాళ మా ధర్మం ఏం చెప్తుంది, హిందూ ధర్మం, సనాతన ధర్మం, మా శాంతిని కోరుకుంటాం. మేము ఎవరిని ఏ మతాన్ని కానీ మేము కించపరిచి మాట్లాడడం. కానీ కొన్ని వ్యక్తులు కావాలని మా ధర్మం మీద మా వ్యక్తుల మీద దాడి చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా మీరు మానుకోవాలా. మేము ఏదో శాంతియుతంగా ఉంటే మా చేత కాదని కాదు. మేము ఒకవేళ తిరగబడితే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ఎందుకంటే మీరు ఇప్పటికైనా అర్థం చేసుకోండి మిత్రులారా, చాలా కఠినమైన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ మేము సార్కు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైతే చేశారో వాళ్ళకు ఖచ్చితంగా 24 గంటలు పట్టుకోవాలా. లేని ఏడాల మేము కూడా చాలా ఎస్పీ దగ్గర కూడా వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి దోషులు ఎవరు ఇలాంటి నీచమైన పనులు చేయొద్దు అని మేము కోరుతున్నాం. ఈరోజు అయితే చాలా బాధ విషయం. మా బాసర్కి ఇది బ్లాక్ డే. ఇది ఫస్ట్ టైం ఇలాంటి కావడం. ఇలాంటి ఇంకొకసారి కాకుండా ఇలా దండుగుల మీద తగిన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. కఠినమైన ఇళ్లకు శిక్షించాలని మేము బాసర వాసిగా కోరుతున్నాం. అలాగే ఎందుకంటే ఇది కావాలని చేస్తున్నారు, మాకు కూడా అనుమానం ఉంది కాబట్టి మేము కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఉగ్రవాదులు బాసరలో చాలామంది ఉన్నారు. ఇది కావాలని రెచ్చగొట్టే పనులు చేస్తున్నారు. ఎందుకంటే ఇది మంచి పని కాదు. ఇవాళ మా ధర్మం ఏం చెప్తుంది, హిందూ ధర్మం, సనాతన ధర్మం, మా శాంతిని కోరుకుంటాం. మేము ఎవరిని ఏ మతాన్ని కానీ మేము కించపరిచి మాట్లాడడం. కానీ కొన్ని వ్యక్తులు కావాలని మా ధర్మం మీద, మా దేవాలయం మీద, మా వ్యక్తుల మీద దాడి చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా మీరు మానుకోవాలా. మేము ఏదో శాంతియుతంగా ఉంటే మా చేత కాదని కాదు. మేము ఒకవేళ తిరగబడితే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ఎందుకంటే మీరు ఇప్పటికైనా అర్థం చేసుకోండి